వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా సుమారు 2 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు తీసుకుని ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేస్తున్నాడు. అమరావతి మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య రాయలసీమలో కొంతమందిని కూర్చోబెట్టి రాయలసీమ సంపద అంతా అమరావతికి దోచిపెడుతున్నారు అంటున్నాడు. అలాగే మొన్న ధర్మాన ప్రసాదరావు గారు, మాజీ మంత్రి, 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అన్ని క్షుణ్ణంగా తెలిసినా కూడా విష నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కూడా ఏమంటున్నాడు, ఉత్తరాంధ్ర సంపదనంతా అమరావతిలో పోస్తున్నట్టు తీసుకెళ్ళి అమరావతి నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు, మా ప్రాంతం పరిస్థితి ఏంటి అంటున్నాడు. రాయలసీమ నుంచి అదే పరిస్థితి, ఉత్తరాంధ్ర నుంచి అదే పరిస్థితి. కోస్తా వాసులేమో మా దగ్గర అభివృద్ధి జరగలేదని చెప్పి వాళ్ళు గోల్ చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, జగన్ చేసే విష ప్రచారం ఏంటి, ఎందుకు ఆ ప్రాంత నాయకులతో విషం చిమించే ప్రయత్నం చేస్తున్నాడు, అమరావతి నిర్మాణ వేగంగా జరుగుతూ ఉంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు అడ్డుకుంటే ఆగిపోయేదా అమరావతి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషంగా మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆ మధ్య రాయలసీమలో కొంతమందిని కూర్చోబెట్టి మా ప్రాంతంలో వచ్చిన ఆదాయం అంతా అమరావతిలో పోస్తున్నారు అంటున్నారు. నిన్న అనుకుంటా ధర్మాన ప్రసాదరావు కొత్తగా మా దగ్గర సంపదను తీసుకెళ్ళి అమరావతిలో పోస్తున్నారు అంటున్నారు. అమరావతిలో పైసా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టట్లా, కోస్తా ఆంధ్రాలో మా దగ్గర అభివృద్ధి జరగట్లేదు, మా పరిస్థితి ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. ప్రచారం చూస్తామంటే 24 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, ఉత్తరాంధ్రలో బోల్డ్ కార్యక్రమాలు జరుగుతాయి, రాయలసీమలో కూడా బోల్డ్ కంపెనీలు వచ్చినాయి. వాటి గురించి ప్రస్తావించకుండా మా ఆదాయాన్ని తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు అని ఆరోపణలు. అసలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో కానీ అన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందా, వస్తే అవన్నీ తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారా, ఎట్లా చూస్తారు సార్? వాళ్ళ ప్రచారానికి మీరు ఎలా సమాధానం చెప్తారు? ఆ వీడియో ఒకసారి వినిపిస్తాను, ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడాడో అది విన్నాక మీరు సమాధానం చెప్పండి సార్. మీరు ఒక్క ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు, తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు. ఇది ధర్మమేనా అడుగుతున్నాను నేను. ఆనాడు హైదరాబాదులో 70-80 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వనగూరినటువంటి నిధులన్నీ ఖర్చు పెట్టడం వల్లనే కదా మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలి అన్నటువంటి ఆకాంక్ష, స్వార్థమే మనల్ని తరిమేసేదానికి దారితీసింది. మళ్ళీ ఈవేళ కూడా అదే పని మీరు చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. చేయాలనుకోవడం కాదు, చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ వెనుకబడిన ప్రాంతాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, అక్కడ రాయలసీమ ప్రాంతాల తాలూకా అభిప్రాయాలకి భిన్నంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి అన్ని ప్రాంతాలకు సంపద అనేది పంపిణీ చేయాలన్నటువంటి మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకంగా మళ్ళీ మీరు డబ్బంతా చివరి దశలో ఎంత అనుభవం కలిగినటువంటి మీరు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు అక్కడ. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు మరి అట్లా మాట్లాడుతున్నాడు అంటే ఏ రోటికాడ పాట ఆ రోటికాడ అని ఒక నానుడి మనకి ఉంటుంది. ఈ ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కూడా అట్లాగే ఉంది. చాలా సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ శాఖ మంత్రిగా చేసి అసలు రెవెన్యూ శాఖకి నేను తప్ప దిక్కులేదు అని ఒకసారి ఒక సందర్భంలో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు ఏ రోజునైతే వాళ్ళ అన్నయ్య కృష్ణదాస్కి మంత్రి పదవి వచ్చి ధర్మాన కృష్ణదాస్కి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావుని ఓడగొట్టని నాగలే అని చెప్పి తీసి పక్కన పడేశాడు. ధర్మాన కృష్ణదాస్కి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ధర్మాన ప్రసాదరావు చాలా ఒక సఫకేషన్ ఫీల్ అయ్యాడు. తను మొత్తం రాష్ట్రంలో పెద్ద నాయకుడిని తనని ఇగ్నోర్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి మా అన్నకి ఇచ్చాడు మంత్రి పదవి, మా అన్నకేమో ఏమీ తెలియదు, నిజంగా కూడా అతనికి ఏం మాట్లాడటం కూడా రాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే అసలు లేదు, జీరో. అంటే ఈయనకు ఉందని మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ ఏమాగండి, ధర్మాన ప్రసాదరావుకు ఉంది అని ఉంటే ఇట్టెందుకు మాట్లాడతారు? ధర్మాన ప్రసాదరావుకు లేదని ఆ ప్రాంత ప్రజలు తెలుసు కానీ రాష్ట్రంలో అందరికీ తెలియదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఇట్లెందుకు మాట్లాడతాడు? నీకు ఎట్లాగో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కొంచెం బుట్టలో వేసుకొని మళ్ళీ సెకండ్ విడతలో మంత్రి పదవి తెచ్చుకున్నాడు. ఆ మంత్రి పదవి ఇచ్చే ముందే ఒకరోజు స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి ఉత్తరాంధ్రని కొంతమంది వైసీపీ నాయకులు దోచుకున్నారని కూడా అన్నాడు. అతని అన్నని డ్రాప్ చేసి ధర్మాన ప్రసాద్కి మంత్రి పదవి ఇచ్చాడు. అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య తగాద పెట్టాడు. ఓకే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నువ్వు ఇంత పెద్ద రాజకీయ నాయకుడివి కదా ధర్మాన ప్రసాదరావు, నీకు ఒక్క క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. నేనే మంత్రిని కాదు కదా, నేను జర్నలిస్ట్ని కాబట్టి నిన్ను క్వశ్చన్ అడిగే అవకాశం నాకు ఉంది కాబట్టి నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా. అమరావతిలో అన్ని డబ్బులు మా ప్రాంతాలలో ఖర్చు పెట్టాల్సిన డబ్బులు తీసుకొచ్చి అమరావతిలో పోస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నావు కదా, ఉత్తరాంధ్ర నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది రాష్ట్ర ఎక్షకర్కి, ఖజానాకి? రాయలసీమ నుంచి ఎంత
ఆదాయం వస్తుంది. ఆ లెక్కలు ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా? నీకేమన్నా అంటే ఉత్తరాంధ్రలో వచ్చిన డబ్బులన్నీ నువ్వు అమరావతిలో ఖర్చు పెడుతున్నావు, రాయలసీమలో వచ్చిన డబ్బులన్నీ నువ్వు తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతున్నావు. అంటే ఈ ధర్మాన ప్రసాదరావుకి ఇటువంటి వాళ్ళందరికీ అంటే ఇటువంటి కుహనా మేధావులకి అర్థమయ్యేలాగా చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి మీద ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చాడు, శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశాము ఏంటి అనేది. అందులో చాలా స్పష్టంగా ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి ఖర్చు అయిపోతున్నది. మొత్తం అంత శాలరీస్కి అయిపోతుంది. నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం అంతా శాలరీస్కి ఖర్చు అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కొన్ని ఆ స్కీములకి వాటికి వీటికి ఖర్చు పెట్టాలి. నీకు పెన్షన్లు ఏమి ఇవ్వాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి. అప్పు చేస్తే తప్ప నువ్వు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ని నడపలేవు. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రం మొత్తం వస్తున్న డబ్బులు జీతాలకు కూడా సరిపోవట్లేదు ధర్మాన ప్రసాదరావు. ఇంకా నీకు అందులో డబ్బులు కొట్టేసి అమరావతిలో ఖర్చు పెట్టేది ఎక్కడ ఉంటుంది? అసలు ఆ పాసిబిలిటీ ఉంటుందా? ఓకే, నీకు కేంద్ర ప్రాయోజిత పథకాలు కొన్ని ఉంటాయి, అవి ఆ స్కీములకే ఖర్చు పెట్టాలి, వేరే వాటికి ఖర్చు పెడితే వాళ్ళు ఊరుకోరు. ఫండ్స్ డైవర్ట్ చేయటం. జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఫండ్స్ డైవర్ట్ చేసేవాడు. ఇప్పుడు రోడ్లు ఏమని ఏదో కొంత డబ్బులు ఇచ్చారనుకో, ఒక 5,000 కోట్లు ఇచ్చారనుకో, ఆ 5,000 కోట్లు వేరే వాటికి డైవర్ట్ చేసేవాడు. ఈ 5,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు యుటిలిటీ సర్టిఫికెట్లు ఇస్తే కేంద్రం ఇంకొక 5,000 కోట్లు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం డైవర్ట్ చేసేవాడు కాబట్టి దీంట్లో ఖర్చు పెట్టేవాడు కాదు. ఏ పర్పస్కి అయితే కేంద్రం ఇచ్చిందో ఆ పర్పస్ ఖర్చు పెట్టేవాడు కాదు. దాంతో ప్రతి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్కి 2వ విడత నిధులు వచ్చేవి కాదు. ధర్మాన ప్రసాదరావుకి చెప్తున్నాం, మీకు కాదు, ఎందుకంటే మీకు తెలిసి ఈ విషయాలన్నీ. ధర్మాన ప్రసాదరావుకి తెలీదు. తెలిస్తే ఇట్లా మాట్లాడు. నేను అందుకని ఈ విషయాలన్నీ ధర్మాన ప్రసాదరావుకి చెప్తున్నాను. నీకు కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఖర్చు పెట్టి యుటిలిటీ సర్టిఫికెట్ ఇస్తే నెక్స్ట్ విడత ఇస్తారు. నువ్వు అది సరిగ్గా ఖర్చు పెట్టలేదు, డైవర్ట్ చేసావు, 2వ విడత ఫండ్స్ రాలేదు. డైవర్షన్ అంటే ఫండ్స్ డైవర్ట్ చేయటం అనేది ఆత్మహత్యా సదృశ్యం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా. అది జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేసేసాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి టైంలో రాష్ట్రం అధోగతి పాలైందంటే కారణం అది. ఈ రోజున మీరు ఏ స్కీము తీసుకున్నా కానీ, అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, దానికి బడ్జెటరీ ఎలకేషన్స్ చేసుకొని దానికి ఖర్చు పెడుతూ ఉన్నారు. అందుకనే అన్ని స్కీమ్స్ కరెక్ట్గా నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో ఉపయోగించుకోలేని స్కీములని కూడా, అంటే నేషనల్ హైవేస్ వేయటానికి ఇటువంటి వాటికి చాలా ఫండ్స్ ఇద్దాం అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఖర్చు పెట్టక అవేమి తెచ్చుకోలేదు. జల్ జీవన్ కూడా అట్లాగా ఆగిపోయిందిగా. జల్ జీవన్ అయితే మరి ట్రాజిడీ, మరి ట్రాజిడీ. అంటే అది నిజంగా ఆ జల్ జీవన్ మిషన్ కి సంబంధించిన స్టోరీ వింటే మనం కూర్చొని ఏడవాలి. అంత దుఃఖభరితమైన కథ అది. ఇంటింటికి నీళ్లు ఇస్తామయ్యా, మామూలు తాగునీళ్లు లేక చాలా బాధలు పడుతున్నారు ప్రజలు. రక్షిత మంచినీళ్లు ఇంటింటికి ఇద్దాము అని స్కీమ్ పెడితే ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలే జగన్మోహన్ రెడ్డి. ఫండ్స్ అన్నీ మురిగిపోయినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ కూడా చూస్తున్నాడు కాబట్టి కేంద్రం దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మా దౌర్భాగ్యం కొద్దీ మేము జల్ జీవన్ మిషన్ని మేము వాడుకోలేకపోయాం, దాని టైం అయిపోయింది, మీరు మా మానవతా దృష్టితో చూసి మా రాష్ట్రానికి ఆ ఒక్క స్కీము ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఇవ్వండి, ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు. దానికి ఎట్లా కుదురుతుంది? స్కీమ్ అయిపోయింది కదా. కానీ సరే, మీరు అడుగుతున్నారు, ఇంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు, మరి నిజంగా ప్రజలకు సౌకర్యం కల్పించాలి కదా అని స్కీముని ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు అది బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ నేషనల్ హైవే స్కీమ్స్ ఇవన్నీ కూడా దాదాపు 78 స్కీములని ఒక 40,000 కోట్లు ఎంతో కేంద్రానికి డబ్బులు ముందర కట్టేసి, అంటే రాష్ట్రం వాటా ముందర కట్టేసి ఆ స్కీములన్నీ బతికించుకున్నాడు చంద్రబాబు నాయుడు. నేషనల్ హైవేలు, రైల్వేలు, ఆ ప్రాజెక్టులన్నీ జగన్మోహన్ రెడ్డి మూలన పడేశాడు. ఈ ధర్మాన ప్రసాదరావుకి అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, రాష్ట్రంలో ఎక్కడా కూడా డబ్బులు జనరేట్ అయ్యే మిషన్ అప్రోచ్ ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే
ఆదాయం మొత్తం కూడా వ్యవసాయం నుంచే ఎక్కువ వస్తున్నది. ఆ వ్యవసాయంలో కూడా ఒక పార్టీ నుంచే వస్తూ ఉంది. అంటే పండ్ల తోటల పెంపకం వీటి ద్వారా ఇటువంటి వాటి ద్వారానే వస్తున్నది. అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా అగ్రికల్చర్లో కొన్ని సెక్టార్ల నుంచే వస్తుంది, అన్ని సెక్టార్ల నుంచి ఇన్కమ్ రావట్లేదు. ఇప్పుడు దాన్ని పెంచుకోవటానికే చంద్రబాబు నాయుడు చాలా స్కీమ్స్ వేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నీకు అమరావతికి తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు అని చెప్పేదే శుద్ధ అబద్ధం. ఈ నేను వేరే ఎవడో సీదిరి అప్పలరాజు చెప్పాడు అనుకో, అతనికేం తెలియదులే అని నేను కూడా పెద్ద పట్టించుకునేవాడిని కాదు. కానీ ఈ ధర్మాన ప్రసాదరావు తనకున్న సీనియారిటీని అడ్డం పెట్టుకొని అబద్ధాలు చెప్తున్నాడు. అందుకని నేను మీకు ఇంతసేపు చెప్తూ ఉన్నా, అమరావతి అనేది ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు. దీనికి ఈ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు అనుకున్నా నేను. అతను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి అర్థం కాలేదేమో అనుకున్నా. పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న ఈ ధర్మాన ప్రసాదరావు కూడా అర్థం కాల. అంటే ఆయన అంటే వ్యానిపిక్ కేసులో లేపక్ష నాలజాబ్ కేసులో మునిగిపోయి ఆ టెన్షన్లో ఉండి ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటే బుర్రకెక్కలేదు. మరి ధర్మాన ప్రసాద్కి బుర్రకెక్కాలి కదా. నువ్వు రాజకీయాల్లో సీనియరు కదా, నువ్వు సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటి అని తెలుసుకోవాలిగా, నీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డికి చెబితే అర్థం కాదు. అమరావతి అనేది, అమరావతికి ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ తీసుకొచ్చి ఖర్చు పెట్టడం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ధర్మాన ప్రసాదరావు. మరి అక్కడ జరుగుతున్న యాక్టివిటీ ఎట్లా ముందరికి వెళ్తుంది అంటే, కేంద్ర ప్రభుత్వం మీరు రాజధాని కట్టుకోవటానికి మీకు సహాయం చేస్తాము అని మేము మీకు వాగ్దానం చేసి ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కారణంగా మేము ఆ పని చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు రాజధాని కట్టుకోవడానికి ముందరకు వచ్చారు కాబట్టి మేము కొంత ఆర్థిక సహాయం చేస్తాము అని క్లియర్ కట్గా కేంద్రం ముందరకు వచ్చింది. క్లియర్ కట్గా కేంద్రం ముందరికి వచ్చి కొంత అమౌంట్ ఇచ్చింది. 15,000 కోట్లు 16,000 కోట్లు మొదటి విడతగా ఇవి ఉంచండి, పని కానివ్వండి. ఈ డబ్బులు కేంద్రం ఎప్పుడైతే ఇచ్చిందో దీని మీద ఈ 15,000 కోట్లు 16,000 కోట్ల మీద ఈ జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. మీకు లాజిక్ చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. అంటే కొంత టైం తీసుకుంటున్నాను, దయచేసి ఏమనుకోమాకండి. ఇక్కడ మీకు ఏదైతే ఈ డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెట్టంగానే జగన్మోహన్ రెడ్డి ఈ వాదన తీసుకొచ్చాడు. అంతకుముందు అమరావతిలో వర్క్స్ స్టార్ట్ చెయ్యక ముందు ఈ వాదన తీసుకురాలా జగన్మోహన్ రెడ్డి. వాస్తు మాట్లాడలే ఎక్కడ. అంటే ఈ అమరావతికి ఫండ్స్ రావు, చంద్రబాబు నాయుడు కట్టలేడు, ఎట్ట కడతాడో చోద్యం చూద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వేచి చూశారు. మరి ఎకనామిక్స్ స్టూడెంట్ కదా చంద్రబాబు నాయుడు, ఎస్సీ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో PhD చేశాడు. అందుకని ఆయన చూశాడు, కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకున్నాడు. ఫండ్స్ తెచ్చుకున్న తర్వాత వర్క్స్ మొదలుపెట్టింది. ఎప్పుడైతే వర్క్స్ మొదలు పెట్టాడో అప్పుడు ధర్మాన ప్రసాదరావుకి కళ్ళు తిరగటం మొదలుపెట్టినాయి వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డికి. ఇది జరగకూడదు అని అడ్డం పట్టడం మొదలుపెట్టారు. కేంద్రం ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఇది మనకు సంబంధం లేని విషయం. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. అది కూడా ఒక్క నిమిషంలో చెప్తా. కేంద్రం దగ్గర కూడా డబ్బులు లేవు, కేంద్రం కూడా అప్పుల మీద నడుస్తున్నది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే వాళ్ళు ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ద్వారా తెచ్చుకున్నారు. ఆ అప్పుని వాళ్లే తీర్చుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. క్లియర్? రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అమరావతికి కేటాయించింది కేవలం 6,000 కోట్లు, 6,300 కోట్లు ఎంతో కేటాయించారు. ఈ ధర్మాన ప్రసాదరావుకి తెలుసు కానీ పైకి చెప్పని విషయం ఏంటి అంటే, బడ్జెట్లో కేటాయించకుండా డబ్బులు ఖర్చు పెట్టడం సాధ్యం అవుతుందా ధర్మాన ప్రసాదరావు? నువ్వు చాలా కాలం మంత్రిగా పనిచేసావు కదా, నిన్ను స్ట్రైట్గా అడుగుతున్నా. బడ్జెట్లో డబ్బులు కేటాయించకుండా 6,000 కోట్లు 6,300 కోట్లు కేటాయిస్తే ఒక 7,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు బాగా బరిదెగిస్తే. అదే తర్వాత మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఆ లెక్కలు చూపించాలి. నువ్వు కేటాయించింది 6,300 కోట్లు అయితే 7,500 కోట్లు నువ్వెట్ట ఖర్చు పెట్టావని కాగ్ అడుగుతుంది. కాగ్కి సమాధానం చెప్పాలి. కాగ్ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. అందుకని ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది సాధ్యం కాదు. రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేసుకోకుండా ఖర్చు పెట్టడం సాధ్యం కాదు.
కేంద్రం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడితే అవి సరిపోవు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ అమరావతిలో ల్యాండ్ బ్యాంకు ఉన్నది. ఈ ల్యాండ్ బ్యాంకుని కొంతమందికి అమ్మటం ద్వారా వచ్చే డబ్బుల్ని సమీకరించుకుంటూ ఉన్నది. ఇంకా ల్యాండ్ బ్యాంకుని ఉంచుకున్నది. ఈ ల్యాండ్ బ్యాంకుని ఉంచుకోవటం ద్వారా ఈ అమరావతి రీజియన్ డెవలప్మెంట్ మొత్తాన్ని డెవలప్ చేయటం ద్వారా, ఎసెట్ వాల్యూ పెరగటం ద్వారా ఇప్పుడు అక్కడ పెరిగే ఎసెట్ వాల్యూ తోటి వచ్చే డబ్బులు ఉపయోగించి మీ అప్పులు తీరుస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విదేశీ సంస్థల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నది. అంటే అప్పు తీసుకొస్తున్నారు విదేశీ సంస్థల నుంచి, తక్కువ వడ్డీకి అప్పు తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా ఎందుకు ఇస్తున్నారు? మామూలుగా అయితే ఇవ్వరు కదా, వడ్డీ ఎక్కువ వేస్తారు కదా, వెయ్యాలి కదా. వడ్డీ ఎక్కువ ఎందుకు, దేని మీద వేస్తారు అంటే, మీరు హౌసింగ్ లోన్ తీసుకుంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది, ఇల్లు గ్యారంటీ ఉంటుంది కాబట్టి. మీరు అదే క్రెడిట్ కార్డు మీద మీరు తీసుకొని మీరు ఖర్చు పెడితే ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ మీద తీసుకునే ఇంట్రెస్ట్ కన్నా డబుల్ ఉంటుంది. ఇదే లాజిక్ అమరావతికి కూడా. అమరావతిలో గ్యారంటీగా ఎసెట్ వాల్యూ పెరుగుతుంది. ఆ ఎసెట్లు అమ్మటం ద్వారా మన అప్పు మనకి ఇస్తారు, మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు వడ్డీతో సహా అన్న గ్యారంటీ ఉంది. కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్కి విదేశీ సంస్థలు రుణాలు ఇచ్చినాయి. ఆ రుణాలని వీటి ద్వారా తీరుస్తాము అని చెప్పి వాళ్ళకి హామీ పడ్డారు. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటే అర్థం. అది దాన్ని వరల్డ్ బ్యాంక్ కూడా ధృవీకరించింది కదండి అమరావతి. నేను అదే చెప్తున్నా, నువ్వు అప్పు ఇస్తా నీకు, నువ్వు ఎట్ట కడతావు అంటే, నాకు చేతికున్న వాచి అమ్మి కడతాను అన్నావు అనుకో, ఇది దివాలా బ్యాచ్ అని వాడు అప్పు ఇచ్చేవాడు పోతాడు. ఆవిడ మెడలో ఉన్న నగలు అమ్మి కడతాను అన్నావు అనుకో, ఇది దివాలా బ్యాచ్ అని. నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నా ఇల్లుని తాకట్టు పెడతాను అంటే వాళ్ళు లోన్ ఇస్తాడు. ఇదే అమరావతిలో జరుగుతున్నది. సులభంగా అర్థం కావటానికి చెప్తున్నాను. ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, సెల్ఫ్ సస్టైనబిలిటీ వచ్చే క్యాపిటల్ కాబట్టి అమరావతిని చంద్రబాబు నాయుడు టేకప్ చేసి తొందరగా పూర్తి చేస్తూ ఉన్నాడు. మన కర్మగాలి మధ్యలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఈ పాటికి అమరావతి కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉండేది. రాష్ట్రం మొత్తం వాడుకునేది. మరి దరిద్రం మనకు అట్ట దాపురించింది. ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతిలో వర్క్స్ నడుస్తున్నాయి. ఈ వర్క్స్ చూసే భూముల రేట్లు పెరిగిపోయినాయి. ఆ లాభం అంతా రైతులకే వచ్చింది, అక్కడ భూములు ఉన్న వాళ్ళకి వచ్చింది, కొనుక్కున్న వాళ్ళకి వచ్చింది. వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటున్నారు. ఈ ప్రాసెస్ అంతా అక్కడ జరుగుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతున్నది. ఆ ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా గవర్నమెంట్కి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఆదాయం వస్తూ ఉన్నది. అమరావతి పూర్తి కాకముందరే ఆదాయం వస్తూ ఉన్నది. ఇటువంటి యాక్టివిటీ అక్కడ జరుగుతున్నప్పుడు అమరావతికి ఉత్తరాంధ్ర డబ్బులు ఖర్చు పెడుతున్నావు, రాయలసీమ డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని చెప్పి ఏడవటం ఎంతవరకు కరెక్ట్? ఈ ధర్మాన ప్రసాదరావు ఎంత మిస్లీడింగ్గా మాట్లాడుతున్నాడు అంటే, హైదరాబాదుని చంద్రబాబు నాయుడు డెవలప్ చెయ్యటం వల్లే తెలంగాణ రాష్ట్రం విడిపోయింది అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు హైదరాబాదుని డెవలప్ చేసింది కూడా ఇప్పటి వరకు నేను అమరావతిలో ఏం చేశాడో చెప్పాను కదా, అదే హైదరాబాదులో కూడా చేసింది. హైదరాబాదుకి మొత్తం విజయవాడలో వచ్చే ఆదాయం, విశాఖపట్నంలో వచ్చే ఆదాయం తీసుకెళ్ళి ఖర్చు పెట్టలా. పీపీపీ మోడల్లో హైటెక్ సిటీ కట్టాడు, సైబరాబాద్ని క్రియేట్ చేశాడు. అక్కడ ఖాళీ ల్యాండ్ ఉంది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెట్టాడు. అక్కడికి వచ్చి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావటానికి. ఏ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావాలి? ఆ ఆలోచన దగ్గర ఆగి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకొచ్చాడు. దాంతో హైదరాబాద్ డెవలప్ అయింది. ధర్మాన ప్రసాదరావు, నీకు కూడా హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి, వాటి వాల్యూ బాగా పెరిగింది కదా. ఎందుకు పెరిగింది? చంద్రబాబు నాయుడు అది చేయటం వల్ల. అర్థమైందా ధర్మాన ప్రసాదరావు? హైదరాబాదులో చంద్రబాబు నాయుడు విజయవాడలో సంపాదించిన ఆస్తులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి చేయలే. రాయలసీమలో వచ్చిన ఆదాయాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో ఖర్చు పెట్టలా. ఉత్తరాంధ్రలో వచ్చిన ఆదాయాన్ని కూడా తీసుకొచ్చి హైదరాబాదులో ఏమి ఖర్చు పెట్టలే. హైదరాబాదు మళ్ళీ తెలంగాణ సపరేట్ సెంటిమెంట్ ఉద్యమం వచ్చింది కాబట్టి విడిపోయింది. ఆ విషయాల జోలికి మనం పోవద్దు, మనకు అవసరం లేదు. హైదరాబాదు ఎట్లా డెవలప్ అయింది, సైబరాబాద్ అని చంద్రబాబు నాయుడు ఎట్లా సృష్టించాడు అనేదే చెప్తున్నా నేను.
సైబరాబాద్ని ఎట్లయితే సృష్టించాడో ఈ రోజున అమరావతిని కూడా అదే విధంగా నేను సృష్టిస్తాను అని చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నాడు. నీకేంటి నొప్పి? ఉత్తరాంధ్ర అభివృద్ధి అని చెప్పి రంకెలేస్తున్నావు కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? అప్పుడేం చేశావు? శ్రీకాకుళం టౌన్ డెవలప్ చేసావా? శ్రీకాకుళం టౌన్లో నీ నియోజకవర్గంలో డబల్ రోడ్డు ఉండేదా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు? డబల్ రోడ్డు నీ శ్రీకాకుళం టౌన్లో డబల్ రోడ్డు కూడా వేసుకోలేని వాడివి నువ్వు వచ్చి పెద్ద ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ గురించి మాట్లాడతావా? భోగాపురం విమానాశ్రయం అద్భుతంగా ప్రారంభోత్సవం చేసుకునేటప్పుడు మతి భ్రమించిందండి వీళ్ళకి. అసలు మీకు నేను చెప్తున్నా కదా, ఆడెవడో ఒకడు వచ్చి అంటాడు, అతను ఎవరో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అతను వచ్చి ఏమంటాడో తెలుసా? మీకు భోగాపురం ఎయిర్పోర్టు వేస్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్టు ఇంకొక 5,000 ఎకరాలు తీసుకొని 500 ఎకరాలు తీసుకొని ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది అంటాడు. అతను ఎమ్మెల్యేగా పనిచేశాడు వైసీపీలో. బేసిక్ నాలెడ్జ్ లేదు తమ్ముడు నీకు. నీకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నీది కాదు కదా. బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి జగన్ రెడ్డి సీట్ ఇచ్చాడు వాళ్ళకి ఎమ్మెల్యేగా. అది ఎవరిది? నేవీది. నేవీ ఎయిర్పోర్ట్లో సివిల్ విమానాలు దిగటానికి అవకాశం ఇచ్చారు. దాన్ని నేను ఎక్స్పాండ్ నీకు ఇల్లు ఎవడన్నా అదిగిచ్చాడు అనుకో, నేను గోడలు గోల కొడతా, నేను అది గోల కొడతా, నేను స్లాబ్ ఎక్స్టెండ్ చేసుకుంటా అంటే ఊరుకుంటారా? అంటే వాళ్ళకి అలవాటుగా అవన్నీ. బాగా చెప్పారు. అందుకని అది అసలు మన ఎయిర్పోర్ట్ సివిలియన్ ఎయిర్పోర్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు అచ్యుతాపురంలో పెడతానన్నాడు. అప్పుడు మీరందరూ భోర్ను ఏడుస్తూ అడ్డం పడ్డారు. దాంతో అది భోగాపురం వెళ్ళింది. ఆయన చెప్పినప్పుడు, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే ప్రతిపాదనకు ఒప్పుకున్నట్టయితే అచ్యుతాపురంలో వచ్చి ఉండేది. అప్పుడు ఏడిచి అడ్డం పడేది, మొత్తం అడ్డం పడుకుంటుంది. అది పోయింది, భోగాపురం దాకా పోయింది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని శ్రీకాకుళం విజయనగరానికి పరిమితం చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి ఆలోచించాట. ఏం మనుషులరా మీరు? అసలు ఏం ఆలోచిస్తారు మీరు? ఏం చెప్తారు? మీకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని పేరు లేదు, అందుకని విశాఖపట్నంలో పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు అంటాడు. ఏం మనిషి అని అసలు, ఏం మనుషులు మీరు? ఎంత మనిషిని చూసినట్టు అనిపించింది. అసలు ఇంకో దారుణం ఏంటంటే ఐశ్వర్యరాయ్ ఆమె పెళ్ళైన ఒక మహిళ, గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ. ఆమెని పట్టుకొని నీచంగా మాట్లాడాడు ఈ ఎమ్మెల్యే. ఇప్పుడు నేను చెప్పిన ఎమ్మెల్యే ఐశ్వర్యరాయ్, లేకపోతే ఆడవాళ్ళు సినిమాలకి తీసుకెళ్లాలని అడగటం, అది చాలా నీచంగా మాట్లాడాడు. మహిళల గురించి అంత నీచంగా మాట్లాడే కుసంస్కారి అతనికి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎట తెలుస్తుంది? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎవరిదో ఎట తెలుస్తుంది? నీకు ఏంటి నీచమైన రాజకీయాలు ఏంటి? అంటే ఉత్తరాంధ్రలో నువ్వు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అంటే నీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే ఋషికొండ మీద బిల్డింగ్ కట్టడం. ఇంకేమన్నా చేసావా? నువ్వేమన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నువ్వేమన్నా చేసావా? అభివృద్ధి పక్కన పెట్టి చక్క సింహాచలం భూములు దోచుకున్నాడు, మాన్సాస్ ట్రస్ట్ భూములు స్థలాలు దోచుకున్నాడు, ఇల్లు దోచుకున్నాడు, జనాలు దోచుకున్నాడు. చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మారుద్దాం అని చెప్పి మిలీనియం టవర్స్ కడితే దాన్ని పాడుపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాళ్ళు చెప్పి పాడుపెట్టాడు. ఇటువంటి మనుషులు వచ్చి, ఈ ధర్మాన ప్రసాదరావు వచ్చి అటువంటి మనుషుల గురించి గొప్పగా చెబుతూ ఏదో రాష్ట్రానికి మేలు చేద్దాం అని ఏదో తాపత్రయపడుతుంటే చంద్రబాబు నాయుడిని విమర్శించటం, అమరావతిని విమర్శించటం, భోగాపురం ఎయిర్పోర్టు నువ్వు ఒకవైపు ఏమంటావు, నువ్వు అది వేస్ట్ అంటావు, ఇంకొక వైపు ఏమంటావు, నేనే కట్టానంటావు. ఏం కట్టావు నువ్వు? నీకు కట్టడం చేతవా? అసలు ఏదైనా ప్రాజెక్టుని గ్రౌండ్ చేయటం చేత కాదు. చేత కానప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. ఇక్కడ ఫండ్స్ డైవర్ట్ చేయటం అనేది జరిగే పని కాదు, కుదిరే పని కాదు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చెయ్యడు. ఎందుకు చెయ్యడు అంటే ఫండ్స్ డైవర్ట్ చేస్తే వచ్చిన 10 రూపాయలే ఆగిపోతాయి. డైవర్ట్ చెయ్యకుండా ఆ 10 రూపాయలు దేనికైతే కేటాయించారో దానికి ఖర్చు పెడితే 10 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది. ఈ లాజిక్ ఆయనకి తెలుసు కాబట్టి డైవర్ట్ చేయడు ధర్మాన ప్రసాదరావు. నువ్వు చూసిన ముఖ్యమంత్రుల్లాగా చంద్రబాబు నాయుడు కాదు. జగన్మోహన్ రెడ్డి 1 టైం సీఎం కాబట్టి ఎక్కడ దొరికింది అక్కడ దోసుకుని వెళ్ళిపోయాడండి. అది ఫండ్స్ డైవర్ట్ చేయటం అవి ఇవి సాధ్యం కాదు. అమరావతిలో
మా ఉత్తరాంధ్ర ఫ్రెండ్స్ అందరు ఫండ్స్ తీసుకెళ్లి ఖర్చు పెడుతున్నారు అని చెప్పటం నీ చేతగాంతనం, నీ అవగాహన రాహిత్యం, నీకు అసలు విషయ పరిజ్ఞానం లేదు అని నీకు నువ్వే చెప్పుకోవటం. ఉత్తరాంధ్ర ప్రజలకి గిరిజనులకి దక్కాల్సిన రంగురాళ్ళని కన్నెదారి కొండలో రంగురాళ్ళని దోచుకున్న ధర్మాన ప్రసాదరావు ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, ఉత్తరాంధ్రలో వస్తున్న రెవెన్యూ గురించి మాట్లాడటం వింతగా ఉందని, అమరావతికి ఎక్కడి నుంచి ఎలాంటి పైసా రావడం లేదని, అది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ధర్మాన ప్రసాదరావు 40 సంవత్సరాల రాజకీయ జీవితం చూస్తూ ఉంటే అది వ్యర్థంలా కనపడతా ఉంది. ఆయన ఎందుకు మంత్రి అయ్యాడు, ఎలా మంత్రి అయ్యాడు, ఎవరు మంత్రి చేస్తే మంత్రి అయ్యాడు, మంత్రిగా చేసి ఏం చేశాడు ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి అసలు అర్థం కాని పరిస్థితిలో ఉంది. వాళ్ళ ధర్మాన ప్రసాదరావు కక్కే విషయాన్ని, చిమ్ముతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారని, ఇలాంటి అవాకులు చవాకులు పెడితే ఆ శ్రీకాకుళం ప్రజలే ధర్మాన ప్రసాదాన్ని తరిమే అవకాశం ఉందంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.